హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సునీతని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, శారీకి కుంగుముళ్ళు అయితే వేస్తున్నాను. చూడండి, వాళ్ళైతే సింపుల్గా వేయమన్నారండి. ఇదిగోండి, గుర్తులు పెట్టేశాను. దానికి కావాల్సిన బీట్స్ అండి. ఇదిగోండి, ఇవి చిన్నవి సెల్ఫ్ కలరే వేయమన్నారండి. సెల్ఫ్ కలరే వేస్తున్నాను. అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మీతోటి. నాకు చాలా కామెడీగా అనిపించలేదు, మళ్ళా అయితే కొంచెం బాగా నవ్వు వచ్చింది. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. చెప్తాను. శారీ కుంకుముళ్ళు వేస్తూ మీతో నేను చెప్తానండి. ఏంటంటే ఫ్రెండ్స్, చెప్తానన్నాను కదా, మొన్న 3 days బ్యాక్ ఒక కస్టమర్స్ వచ్చారనమాట. శారీకి కుచ్చులు కావాలి, మంచి డిజైన్ కావాలి అని. సరే అని నేను వేస్తానని చెప్పాను. వాళ్ళ అమ్మ, అబ్బాయి, వాళ్ళ చెల్లి, వాళ్ళు ముగ్గురు వచ్చారనమాట. ఇంకా డిజైన్ మాట్లాడాను, సరే అని ఒప్పుకున్నాను. ఇంకా ఒకరోజు గడిచిందనమాట. అప్పుడు ఏమైందంటే ఫోన్ వచ్చింది మరుసటి రోజు. అప్పటికి నేను ఇంకా పీకోపాలు కూడా కంప్లీట్ చేయలేదు. ఫోన్ చేసి, అక్క అయిందా అని అబ్బాయి ఫోన్ చేశాడు. లేదు చిన్న, ఇంకా అవ్వలేదమ్మా, కొంచెం టైం పట్టుద్ది, హెవీ వర్క్ ఉంది శారీ అని చెప్పనైతే చెప్పిన. ఇంకా సరే అని చెప్పానని ఆ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వచ్చిన రోజు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని అసలు మాట్లాడనీయటం లేదు. అన్నీ అబ్బాయే మాట్లాడుతూ ఉండనమాట. శారీ అంత ఇద్దా, ఇంత ఇద్దా, బీడ్స్ అంత ఉంటాయా, అంత రేటు ఉంటాయా, ఈ దారాలు ఎంత ఉంటాయి, ఏందని చెప్పని అడుగుతూ ఉన్నట్టు నేను చెప్తా ఉన్నా. ఇక నా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మరుసటి రోజు నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారనమాట. ఫోన్ చేసి, అక్క అయిందా, ఎప్పుడైద్ది అక్క, ఏందక్క మీరు ఎట్లా లేట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పని మాట్లాడుతూ ఉంది. సరే అని నేనైతే కంప్లీట్ చేసి నిన్న నైట్ ఇచ్చానమాట. రాత్రి ఇచ్చాను. ఫోన్ చేశాను, అయిపోయింది తీసుకెళ్ళండి చీర అని చెప్పానని. వచ్చారు, తీసుకున్నాడనమాట. వాళ్ళ చెల్లి డబ్బులు ఇస్తూ నాకు చెప్తా ఉందన్నమాట, మాట్లాడుతూ ఉందన్నమాట. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాడంటే చాలా చాలా తొందరగా అసలుకి అంత హుషారుగా ఉన్నాడనమాట. అప్పుడు అడిగానమాట, చిన్న పెళ్ళి ఎవరిది అని అడిగినా నేను. అడిగితే అబ్బాయి నాదేనక్క అని చెప్పానండి. నాకైతే అంటే హ్యాపీ అనిపించింది, కొంచెం నవ్వు వచ్చిందనమాట. మనసులో అనుకున్నా, ఇలాగే పెళ్ళైనాక ఇలాగే ఉంటుందా ఈ ప్రేమ, ఇలాగే ఉండాలి తమ్ముడు, ఇలాగే నీ భార్యని మంచిగా చూసుకో, మంచి మంచి డిజైన్స్ వేయించుకో, శారీస్ తీసుకొచ్చి నా దగ్గర అని చెప్పని మనసులో, అంటే బయటకు అందం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ ఫీల్ అవుతారేమో అని చెప్పని అన్నట్టుగా నేనైతే మనసులో అనుకున్నా. అస్సలు నన్ను ఒక పక్కన కూర్చొని ఇలా ఫోన్ చేస్తూనే ఉన్నాడు, పద్దాకా చేస్తూనే ఉన్నాడు. అయిపోయిందా, ఇంకెంత టైం పట్టుద్ది అక్క, ఏంది, ఎందుకు లేట్ అవుతుంది, ఏంది, ఎంత అవుతుంది, ఏంటి అని చెప్పని ఇక అడుగుతూనే ఉన్నాడు అనమాట. సరే అని చెప్పానని ఇక రాత్రి అయితే కంప్లీట్ చేసి ఇచ్చాను. ఇచ్చేసాక కూడా ఫోన్ ఇక అడుగుతూనే ఉన్నాడు అనమాట. ఇంత కాస్టా, అంత కాస్టా అని చెప్పానని. ఇక ఎందుకు వాళ్ళ చెల్లిని అడిగాను, ఏమరా అంటే, మేము పసుపు బట్టల మీద ఇంకా బయటికి రాము అంటే, అయిపోతే నేను ఉంచుకోను కదరా, కంప్లీట్ అయితే నీకు ఇచ్చేస్తాను కదమ్మా అని చెప్పానన్నా. ఇంకా వాళ్ళ చెల్లిని కూడా అక్కడ మాట్లాడనీయటం లేదు, అన్నీ అని అబ్బాయి అనమాట, ప్రతి ఒక్కటి. ఇంకా నాకైతే బాగా
కొంచెం అంటే కొద్దిగా నవ్వు వచ్చింది బాగా. మనసులో అయితే అనుకున్నా ఇప్పుడు కాదులే చిన్న, నీకు పెళ్ళి అయితే అర్థమవుతుందిలే అనుకున్నా నేను. అది ఫ్రెండ్స్ జరిగింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అసలు ఆ అబ్బాయి ఆతృత, ఆ అబ్బాయి టెన్షను, ఆ అబ్బాయి అంటే చూసేసరికి నాకు ఇక నాకు ఫ్యూచర్ గుర్తొచ్చింది. బాగా నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే కొంచెం మనసులో అయితే నవ్వుకున్నా నేను. అది జరిగిందనమాట. అయితే ఆ చీర వాళ్ళ వైఫ్కేనంట. నేనైతే మనసులో అనుకున్నాను, నువ్వు ఇలాగే హ్యాపీగా లైఫ్ లాంగ్ భార్యని మంచిగా చూసుకో అని. అయితే చీర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుందండి. పిల్లలు నిద్రపోతున్నారు. చూడండి, పడుకొని ఉన్నారు ఇద్దరు పిల్లలు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్.